ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్ ప్రత్యేకముగా 40 దినాల విజ్ఞాపన కూడికకు ఆహ్వానించినటువంటి దైవజనులు మరి దాస్ గారు, అలాగే శాంతకుమారి గారు, యవన బిడ్డలు మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించి ప్రార్థన చేయడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందుగా ఆయన నామాన్ని ఒక కీర్తన ద్వారా ఆరాధిద్దాం. హల్లెలూయా. నీ గొప్ప కార్యములు ఊహించలేదయా, నీ మేలులన్నీయు తలంచలేదయా, నీ గొప్ప కార్యములు ఊహించలేదయా, నీ మేలులన్నీయు తలంచలేదయా, నీ గొప్ప కార్యములు
కీర్తన ద్వారా దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. 40 దినాల ఉపవాస మరి విజ్ఞాపన కూడికలు మనం మందిరంలో చేరి ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన్ని ఒక ఆశ ఉంది, మా కోరిక తీర్చు అని ఆయన విజ్ఞాపన చేయడానికి మనం సిద్ధపడి ఉన్నాం. మరొక కీర్తన ద్వారా దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా, యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా,
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరొక కీర్తన ద్వారా దేవుని నామాన్ని కనపరుచుకుందాం. మనకు అందరికి వచ్చిన కీర్తన చప్పట్లకు చూచు ఆయన నామాన్ని కనపరుద్దాం. ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్య అనే పాట అందరం కూడా ఉద్యోగం ఆయన సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ ఆయన నామాన్ని కనపరుద్దాం. స్తోత్రం. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా.
మీ అందరికీ వందనములండి. ఈ రోజు నుంచి 40 రోజుల వరకు మేము కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నాం. అంటే ఎక్కడైనా సరే కృతజ్ఞత కూడిక అనేది ఎలా ఉంటుందంటే దేవుడు కార్యం చేసిన తర్వాత పెట్టుకుంటారు. కానీ దేవుడి పైన, యేసయ్య పైన పరిపూర్ణ విశ్వాసంతో దేవుడు యేసయ్య కార్యం చేసాడని ముందుగానే నేను మా సంఘం మొత్తం కలిపి కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నాం. అంటే ఎప్పుడైనా సరే మన దేవుడు యేసయ్య మనం ఏదైతే అనుకున్నామో ఆ కార్యాన్ని చేసినట్లుగా మనం ఊహించుకోవాలి, చూడాలి. మేము ఏమనుకున్నామంటే ఈ 40 రోజుల్లో ఒక ఎంతో పెద్ద చర్చిని కట్టాలనే ఆలోచనతో ఉన్నా. ఆ ఆలోచన యేసయ్యతో చెప్పే, యేసయ్య ముందుగా నేను 40 రోజులు కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటున్నా, నీవు దానికి తగిన ఎంతైతే దానికి ఖర్చు అవుతుందో అంత నీవు మాత్రమే ఇవ్వగలిగిన దేవుడు అని నీ యందు పరిపూర్ణ విశ్వాసంతో తండ్రి నేను ముందుకెళ్తున్నా. నేనైతే ఏమీ చేయలేను, నేనైతే ఎవరిని అడగను, నీవు సమస్తము సర్వసృష్టిని సృష్టించిన దేవుడిపై ఉన్నావు కనుక నీపై నా పరిపూర్ణ విశ్వాసంతో నేను ముందుకెళ్తున్నానని నమ్మి, నా దేవుడినే నమ్మి, యేసయ్యనే నమ్మి 40 రోజుల్లో మహా అద్భుతాన్ని చేసిన దేవుడని నేను ముందుకి యేసయ్యని నమ్మి ముందుగానే కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటున్నానండి. దేనికంటే మనందరం కూడా యేసయ్యని అంతగా నమ్మాలి. అందుకే మనము ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, నాయన మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు నా తండ్రి, నన్ను నమ్మితే నా మహిమను చూస్తారని మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు కనుక నా తండ్రి, నిన్ను నమ్మి నా తండ్రి, నీవు తప్ప మాకు నమ్మటానికి ఇంకా ఎవరు లేరు తండ్రి. నీవే మా సమస్తమై ఉన్నావు, నీవే మా సర్వస్వమై ఉన్నావు కనుక దేవా ముందుగా నా తండ్రి కృతజ్ఞత కూడికలు పెట్టుకొనుచున్నాము తండ్రి. నా గొప్ప దేవ, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఎంతో బలమైన విశ్వాసంతో నమ్మి మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముందుగా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం చదువుకుందాము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు, అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతను చేయనిదంతయు సఫలమగును. చూడండి ఎంత విశ్వాసముతో మనం ఉండాలి అనేది మనకి వాక్యం నేర్పిస్తుంది. వాక్యం అనగా ఎవరు? దేవుడు. దేవుడితో మనము మాట్లాడుతున్నాం అంటే మనం ఎంత పరిపూర్ణతగా, అంటే ఏమంటున్నాడు, అసలు చెడ్డవారు ఉన్న చోట ఉండదు. దేనికి? చెడ్డవాడు ఉన్న చోట కనుక ఉంటే నువ్వు మంచివాడవైనా సరే నీకు తెలియకుండానే చెడిపోతావు. అర్థమైందా? అందుకని మన యేసయ్య మనతో ఏ విధముగా ముందుగా మనకు తెలియజేస్తున్నాడంటే, ఇంకొకసారి చదవమ్మా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున విడవక. ఒక నిమిషం, ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచనతో అసలు నీకు సంబంధం లేదు. పాపులున్న చోటుకి అసలు వెళ్ళదు. దేనికి? నువ్వు ఎంత మంచివాడవైనా సరే నువ్వు కనుక వాళ్ళు ఉన్న ప్రాంతానికి కనుక వెళ్ళినా లేక వాళ్ళతో మీరు స్నేహం చేసినా అది ఏ విధముగా ఉంటుందంటే, ఎలాంటి మంచి వాళ్ళైనా సరే కంపల్సరిగా చెడిపోతారు అని దేవుడు మనల్ని ముందుగానే హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇంకో కొద్దిగా ముందుకెళ్ళము. అపహాసులు కూర్చుండు చోటను
కూర్చుండక చూడండి దేవుడు మనకి ఏ విధముగా మనతో మాట్లాడుతున్నాడో. అంటే మనం ఎవరము కూడా ఏ ఒక్కరము కూడా చెడిపోవటము యేసయ్యకి ఇష్టం లేదు. అందుకే ముందుగా నా బిడ్డల్ని నేను క్రమశిక్షణలో పెట్టుకోవాలి అని ముందుగా వాక్యం రూపంలో మనతో దేవుడు మాట్లాడుచున్నాడు, వాక్యం మాట్లాడుతుంది. అందుకే మనం ఎప్పటికప్పుడు బైబిల్ని చదువుతూ ఉండాలి. వాక్యమును కనుక మనం చదువుతున్నట్లయితే మంచి జ్ఞానముని దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఇంకా చదవము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. మనం ఎట్లా ఆనందించాలి చెప్పండి? యెహోవా ధర్మశాస్త్రమునందు మనం ఆనందించుచు అంటే ఒక నిరంతరము కూడా మనం దేవుడిని స్తుతించుకోవాలి. మీరు ఖాళీగా ఉన్నారనుకో మనలోకి ఏ ఆలోచనలు రాకుండా దాన్ని మనం కట్టేయాలి. ఆ ఆలోచన అంటే ఒకటే ఒక్క మార్గం అండి. ఏ మార్గమో తెలుసా? యేసుని స్తుతించడమే. లేదంటే మీ మనసుని మీరు ఆపలేరు. మీ మైండ్ లోకి అనేకమైన ఆలోచనలు పరుగులు తీస్తూ ఉంటాయి. అలా చేసి చేసి తలనొప్పి తీసుకొచ్చేసింది. ఏ ఒక్క ఆలోచన మనకి పనికొచ్చేది కాదు. అందుకని ఆ ఆలోచనలు యావత్తు మనకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఒక నిమిషం. ఉదాహరణకి రాత్రి నాకు 3 గంటలకి మెలకువ వచ్చింది. నిద్ర రాట్లా. ఏం చేశాను? నిద్ర కోసం ప్రయత్నించలా. వెంటనే బైబిల్ తీసుకొని చదవడం మొదలుపెట్టాను. అలా ఎందుకని చేయాలి అంటే అపవాది మనకి ఏం చేస్తాడంటే కొన్ని సందర్భాల్లో మనం ఇబ్బంది పెట్టాలని నిద్ర లేకుండానో లేకపోతే అనారోగ్యం కల్పిస్తామో ఇలాంటివి చేస్తూ ఉంటాడు. వాడిని మనం సరైన బుద్ధి చెప్పాలి అంటే మనం చేయవలసిన పని అంటే తెలుసా? వెంటనే బైబిల్ తీసుకుని మనం వాక్యం చదువుకోవాలి. ఎప్పుడైతే నువ్వు బైబిల్ పట్టుకుంటావో మన కంటికి కనపడదు, కానీ బైబిల్ చుట్టూ మహిమ వెలుగు కలిగి ఉంటుంది. అందుకనే మీరు ఎప్పుడైతే బైబిల్ పట్టుకొని చదవటం స్టార్ట్ చేస్తారో మీకు తెలియకుండానే ఏ చీకటి మనల్ని ఆవరించలేదండి. చాలా మందికి ఈ విషయం తెలియదు. బైబిలే కదా అనుకుంటారు. బైబిల్ చాలా శక్తి కలిగినది. బైబిల్ చుట్టూ ఒక వెలుగు ప్రకంపంగా ఉంటుంది. వెంటనే మనం ఏం చేయాలి? నైట్ టైం నిద్ర పట్టలేదు, నిద్ర పడటం కోసం అటు ఇటు తిరగకూడదు. వెంటనే లైట్ వేసుకొని బైబిల్ గనక వాక్యం గనక మనం చదువుతున్నట్లయితే ఏ చెడు నీ దగ్గరికి రావాలనుకన్నా ఏ కీడు నీ దగ్గరికి రావాలనుకన్నా రాలేదు. ఎందుకనంటే తెలుసా? మనకి చిన్నప్పుడు కనుక భయం పడితే వెంటనే ఏం చేస్తాము? మన అమ్మ తల్లిదండ్రుల దగ్గరికి వెంటనే ఎలా అయితే వెళ్తామో, ఎప్పుడైతే మీరు బైబిల్ పట్టుకున్నారో మనం తండ్రి సన్నిధానంలో ఉన్నట్లు ఏ కీడు కూడా మనల్ని ఏమీ చేయలేదు, ఏ చెడు మన దగ్గరికి రాలేదు. అందుకని వెంటనే మనకి నిద్ర పట్టలేదు. మన మైండ్ అంతా చిరాగ్గా ఉంది, అనేకమైన ఆలోచనలు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? మనం వెంటనే మన తండ్రి సన్నిధానానికి వెళ్ళిపోవాలి. మన తండ్రి సన్నిధానం అనగా బైబిల్. బైబిల్లోనే యేసయ్య ఉన్నాడు, వాక్యమే నేనై ఉన్నాడని మన దేవుడు మనతో మాట్లాడిన దేవుడు. కాబట్టి వెంటనే మనం ఆలస్యం చేయకూడదు, ఇంకొక ఆలోచనకి వెళ్ళకూడదు. ఇంకో ముందుకెళ్ళము. అతను నీటి కాలువల ఎడల నాటబడి ఆకు వాడక. ఒక నిమిషం. దేవుడిని కలిగి ఉంటే మనం ఎలా ఉంటాము అంటానికి ఒక ఉదాహరణ. దేవుడిని హత్తుకొని ఉన్న మనము ఏ సమస్యలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా మన జీవితానికి ఏమీ కాదు. దాని ఉదాహరణ కాలువ పక్కన ఉన్న చెట్టు. అన్ని చెట్లు ఎండిపోయినా సరే ఆ చెట్టు ఎండదు. కారణం ఏమిటి? దానికి కావలసిన నీరు దాని ఏరు లాగుతా ఉంటుంది. అలాగే మనము ఎప్పుడైతే ప్రార్థనలో ఉన్నామో ఈ ప్రపంచంలో ఎవరు ఎలా ఉన్నా ఎవరి పరిస్థితి ఏమైనా మనల్ని మాత్రం దేవుడు నిరంతరము కాపాడుతాడు అని ఇక్కడ అర్థం అండి. చాలా మంది చదువుకుంటే వెళ్ళిపోతా ఉంటారు. మనము చాలా అర్థం చేసుకోవాలి. నీటి పక్కన ఉన్న చెట్టు పరిస్థితి ఏంటి? మిగతా అన్ని చెట్లకి నీరు దొరకదు, అవన్నీ ఎండిపోతాయి.
కానీ కాలం పక్కన ఉన్న చెట్టు ఎండిపోదు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అంటే మనం దేవుడి సన్నిధానంలో ఉంటే ఎలా ఉంటాము? నిరంతరమైన మనం స్తుతిస్తుంటే ఎలా ఉంటాము? మనము మన కుటుంబము ఎంతో సంతోషముగా ఉంటాం. దేనికంటే ఆయనతో కనుక మనం నడిస్తే, ఆయనతో కనుక మనం యేసయ్యతో కనుక జీవిస్తే, మన ఆత్మను కనుక యేసయ్య కనుక ఇస్తే, ఆయన కనుక పరిపూర్ణముగా నమ్మినట్లయితే ఎలా ఉంటుందో తెలుసా? మన జీవితం ఎంతో ఆనందముగా ఉంటుంది. కారణం ఏమిటో తెలుసా? యేసయ్యని కలిగి ఉన్న కుటుంబానికి ఏ బాధ రాదు. యేసయ్యని కలిగి ఉన్న కుటుంబం జోలికి ఏ చీకటి రాదు. యేసయ్యని కలిగి ఉన్న కుటుంబం జోలికి ఏ శత్రువులు రారు. యేసయ్యని కలిగి ఉన్న కుటుంబం జోలికి ఏ దరిద్రము రాదు. యేసయ్యని కలిగి ఉన్న మనకి నిరంతరము అన్ని మేలులో వస్తాయని. అయితే ఎలా నమ్మాలి? మన పూర్ణ హృదయాన్ని దేవుడికి ఇచ్చేసేయాలి. మన ఆలోచన అనేది ఏముండవాడు? యేసయ్యా, నా సమస్తము నీవే, నా సర్వము నీవే, నా కన్నీ నీవే, అంతా నీవే అని మనము పరిపూర్ణముగా నమ్మాలండి. అలా కనుక మనం నమ్మినట్లయితే ఈ లోకములో సమస్తము సాధ్యమే మనకి. యేసు నామములో, యేసు నామము శక్తి కలిగిన నామము, యేసు నామము బలమైన నామమై ఉందండి. అది ఎలాంటిదైనా సరే యేసు నామమును వేడుతూ, యేసు నామమును స్తుతించండి. ఆయన గొప్ప దేవుడండి. నమ్మిన వారికి నమ్మినంత, ఎందుకంటే ఆయనకు మించిన శక్తి ఈ సృష్టిలో ఇంకోటి లేదు కనుక ఆయనే దేవదేవుడై ఉన్నాడు. ఇంకా ముందుకెళ్ళమ్మా. అతను చేయనిదంతయు సఫలమవును. ఎలా ఉంటే సఫలమవుతుంది? దేవుడు మనతో డైరెక్ట్ గా మాట్లాడుచున్నాడు. ఏ విధంగా మాట్లాడుచున్నాడు? చాలా మంది అనుకుంటా ఉంటారు, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ బ్రదర్ నాకేమీ ఫలితం ఉంటుందా? నీ ప్రార్థన చేస్తున్నావు కానీ నీ హృదయం ఎక్కడ ఉంటుంది? పెదాలతో నాలుకతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ హృదయం దేవుడి దగ్గర ఉంటుందా? నువ్వు ఫలిస్తానికి నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తూనే ఉంటావు, నీ ఆలోచన మొత్తం నీ కుటుంబం మీదో, నీ అప్పుల మీదో, లేకపోతే నీకున్న పరిస్థితుల మీదో ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఒక్కడి జ్ఞాపకం పెట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నాము అంటే యేసయ్య మన ఎదురున్నాడు. మనం యేసయ్య ఎదురున్నాము. ఈ ప్రపంచంతో ఇక మనకి సంబంధం లేదండి. అలా ప్రార్థన చేయాలి. యేసయ్య, నా నాలుక నుంచి, నా పెదాల నుంచి పలికే ప్రతి మాట నువ్వు ఆలకిస్తున్నావు. మన ఆలోచన, మన చూపు, మన దృష్టి యేసయ్య వైపు మాత్రమే ఉండాలి. యేసయ్య వింటున్నాడు కంటే విన్నాడు. ఇంకొక ఆలోచన రాకూడదు. ఏమో నేను ప్రార్థన చేశాను కానీ చాలా మంది అంటారు, నేనైతే ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, ఏమైందో దేవుడి చిత్తం. అది అపనమ్మకం. ఏమైందో అన్న దగ్గరే పోయింది. ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. 100కి 100% జరిగింది. కారణం ఏంటంటే నేను సర్వశక్తి కలిగిన యేసయ్యతో నేను చెప్పి ఉన్నా. ఈ ప్రపంచంలో ఎవరికి కార్యం జరిగినా జరగకపోయినా నాకు కార్యం జరిగింది. కారణం ఏంటో తెలుసా? నేను దేవదేవుడైన యేసయ్యతో చెప్పి ఉన్నాను. ఆయన నిజ దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన నా మొర ఆలకించే దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు, నా కొరకు రక్తం కార్చిన దేవుడు, అంతగా నిన్ను ప్రేమించుచున్న దేవుడై ఉన్నప్పుడు నీ మొర ఆలకించరా? 100కి 1000% ఆలకిస్తాడు. అయితే ఎలా ఉండాలి? మన పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చేసేయాలి. నమ్మకం అంటే ఏంటంటే మన దగ్గరే నేర్చుకోవాలి. ఎవరైనా సరే, అమ్మో యేసయ్య బిడ్డలు ఎంతగా నమ్ముతారో తెలుసా? ఆయన తప్ప ఇంకా ఎవరిని నమ్మరండి. అన్నంతగా నేర్చుకోవాలి. దేనికంటే ఆయన గొప్ప దేవుడు. మన జీవితం ఏంటో తెలుసా? యేసయ్యని నమ్మటమే. మన ప్రపంచం ఏంటో తెలుసా? యేసయ్యని నమ్మటమే. ఆయన నమ్మితే చాలండి. నీకేం కావాలో అవన్నీ కూడా నీ దగ్గరికి నడిపించే దేవుడండి. అంతగా మనల్ని ప్రేమించిన దేవుడు అయినాడు. ఆ ఒక నమ్మకమే మన జీవితం అండి. ప్రతి ఒక్కరు ఎంతో బలమైన విశ్వాసంతో నమ్మమని చెప్పుచున్నాను. ఈ రోజున నేను పెట్టుకున్న ఈ 40 రోజుల కూడిక అంత బలమైన విశ్వాసమైన కూడిక అండి. కరెక్ట్ గా 40 రోజుల తర్వాత మళ్ళీ అద్భుతమైన సాక్ష్యాన్ని యేసయ్య నాతో ఖచ్చితంగా
చెప్పిస్తాడని పరిపూర్ణముగా నమ్ముచున్నాను. దేనికంటే ఎవరైనా ముందుగానే నమ్మాలి. మాకు యేసయ్య దగ్గర కార్యం జరగాలి అంటే చాలా మంది ఉన్నారు. చాలా మంది అనుకుంటారు, యేసయ్య నువ్వు నాకు ఆ పని చేస్తే గానీ నేను నిన్ను నమ్ముతా. ఖచ్చితంగా వాళ్ళకి ఆ పని కాదు. దేనికంటే అలా అనుకున్నాడు అంటే నీ మనసుని యేసయ్యకి ఇవ్వరా. కాబట్టి నీకు పని ఎలా జరిగింది? అందుకే మనం ఎప్పుడు కూడా ఏదైతే అనుకున్నామో దాన్ని పొందుకొని ఉన్నాము అని కనుక మనము నమ్మినట్లయితే అద్భుతాలన్నీ కూడా మనకు చేస్తానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడండి. అందుకని మనం అందరం కూడా పరిపూర్ణ విశ్వాసంతో ముందుకెళ్దాము. దయచేసి టైం సరిపోకపోవటం వల్ల ఇంకా ప్రార్థన చేయవలసిన వారు తల్లులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చేస్తారని అందుకే నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో తండ్రి నమ్మకమని నాటమని అడుగుచున్నాను. నమ్మకమనే విత్తనమని నాటి నా తండ్రి దాన్ని మొలిపించమని అయా దాన్ని తండ్రి అయా మొలకించి మహావృక్షమయ్యేటట్లుగా చేయమని అడుగుచున్నాను. నా దేవా, ఈనాడు నా తండ్రి నీపైన పరిపూర్ణ విశ్వాసముతో నా తండ్రి ముందుగా తండ్రి అయా కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఉన్నాను తండ్రి. నా దేవా, అందరూ నా తండ్రి కార్యం జరిగిన తర్వాత కృతజ్ఞత కూడిక పెట్టుకుంటారు. నాయనా, నేను కార్యం మొదలు పెట్టినప్పుడే నువ్వు నాకు కార్యం చేసేవని కృతజ్ఞత కూడికని పెట్టుకొని ఉన్నాను తండ్రి. అయా నా తండ్రి, నా హృదయం అంతా నీవే అయి ఉన్నావు తండ్రి. అయా నా సమస్తము, నా సర్వము నీవే అయి ఉన్నావు తండ్రి. నాయన ఈ వాక్యం నా ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నా తండ్రి అయా మీ పట్ల తండ్రి బలమైన విశ్వాసమని నాటమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఎవరన్నామో ఒకరు ప్రార్థన చేయండి. యేసయ్యని ప్రతి కార్యము కూడా యేసయ్యతోనే అవుతుంది. ఆయన నమ్మదగిన దేవుడు.